వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించారు. మొగల్తూరు మండలం, పేరుపాలెం, నర్సాపురం మండలం, పిఎం లంక గ్రామాలలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలు సందర్శించారు. అనంతరం సముద్ర తీరానికి వెళ్లి ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకర్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 15,000 మంది సముద్ర తీర ప్రాంతాల ప్రజల్ని తుఫాను కేంద్రాలకు తరలిస్తామన్నారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందన్న అధికారులకు ప్రజలు సహకరించి సురక్షిత ప్రాంతాలలో ఉండాలని కోరారు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనం. మరి ఏదైతే తీర ప్రాంతం ఉందో ప్రత్యేకంగా ఈ మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ తీర ప్రాంతాలు ఏదైతే మెంతాన్ తుఫాన్ ద్వారా మరి ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టు ప్రజానికానికి ఏంటంటే ముందస్తుగా కూడా మేము ప్రత్యేక నరసాపురం నియోజకవర్గం చూసుకుంటాం. కానీ నరసాపురం పట్టణం మరి 19 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మరి మత్స్యకార సోదరులు లక్ష్మీకుల క్షేత్రులు కూడా ఇక్కడ ఉంటే ఎక్కువ మంది ఇక్కడ ఉంటున్నారు. మరి ఏదైతే మేము చూసుకుంటే కనుక పేరుపాలెం కానీ అదేవిధంగా కేపీపాలెం కానీ మరి ఇక్కడ మనం ఉన్నది పెదమైనవరం గ్రామం, మరి వేములదేవి గ్రామం, మరి అదేవిధంగా బిఎఫ్ తప్ప కానీ ఈ గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి కూడా మరి పూర్తిగా కూడా మన ప్రభుత్వం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ జిల్లాలకు కానీ మరి అధికారులు కూడా పర్యవేక్షణ ఆయనే డైరెక్ట్గా ఇందాక కూడా మరి డిపార్ట్మెంట్ అందరితోటి కూడా ఆయన వీసీలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరి ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా మరి ఏదైతే తీర ప్రాంత ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారా మనం ఏదైనా వారికి ఏ రకమైన ఇబ్బంది జరగకుండా అక్కడ ముందస్తుగా కూడా ప్రణాళిక చేసి వారందరినీ కూడా మరి ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలకు తరలించే విధంగా కూడా మరి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే మన నరసాపురం పట్టణం నియోజకవర్గానికి కూడా మరి ఏదైతే గతంలో ఐఏఎస్ చేసిన ప్రసన్న కుమార్ గారిని కూడా ఇక్కడ మరి ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. వారందరూ కూడా మరి ఆయన పర్యవేక్షణలో ఏదైతే మరి సబ్ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓలు, ఎండిఓలు ప్రతి డిపార్ట్మెంట్ కూడా మరి అన్ని ఏదైతే ఇక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం దాదాపులో పెదమైనవరం కావచ్చు, లేకపోతే వేములదేవిలో కానీ అదేవిధంగా కేపీపాలెం గ్రామాల్లో కూడా మరి 5-6 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మేము ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, దయచేసి మీరందరూ కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా తుఫాను తీవ్రత పెరిగినప్పుడు మీరందరూ కూడా ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో మరి ఆ కేంద్రాలకు వచ్చి మీరందరూ కూడా అక్కడ జాగ్రత్త వహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మత్స్యకార గ్రామాలు 9 జిల్లాలు ఉన్నాయి. 9 జిల్లాల్లో విస్తరించింది. దాంట్లో భాగంగా ఈ రోజున మైనవరం లంక, అలాగే పేరుపాలెం, వేములదేవి, బీతిప్ప గ్రామాల్లో ఇక్కడ అధికారులు అలాగే స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు కలిసి ఇవన్నీ పర్యవేక్షిస్తున్నాం. ఈ తుఫాను కారణంగా ఎక్కడా కూడా నష్టం జరగకుండా ఉండాలని ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా ముందు జాగ్రత్తలు చూస్తున్నారు. దాంతోపాటు మేము కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశీలించడం ఎక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా. ముఖ్యంగా ఇక్కడ పునరావాస కేంద్రాల్లో బాలింతలు కానీ, పిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ, పాలు కానీ, ఫుడ్ కానీ ఏ విధమైన లోటు లేకుండా కూడా ఇక్కడ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అవన్నీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అలాగే ఎక్కడా కూడా నష్టం జరగకుండా ప్రజలందరినీ కూడా మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని మేము ప్రతి గ్రామం తిరిగి వాళ్ళకి చెప్తున్నాం. దీంతో అందరూ కూడా గ్రామాల నుంచి వచ్చి పునరావాస కేంద్రం ఉంటాకి ఈ రాత్రి తుఫాను తీరం దాటే సమయానికి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే అందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి మేము అక్కడ ఉంచాలని అనుకుంటున్నాం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో స్వామివారి శేషాచల పర్వతం శివనామస్మరణలతో మారుమరుగుతుంది. స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుని దర్శించేందుకు భక్తులు వేకోజాము నుండే క్యూలైన్లలో పోటెత్తారు. శివాలయానికి వచ్చిన భక్తులు ముందుగా గణపతి, అమ్మవారిని దర్శించి అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ह्रस्वाय वामनाय च नमो पुरादेय वृषीयसे च नमो वृद्धाय समृद्धने च नमो अग्र्याय प्रथमाय च नमो आसवेशाजिराय च नमो शीघ्र्याय शीघ्राय च नमो ऊर्म्याय स्वन्याय च नमो स्रोतस्याय द्वीपाय च नमो ज्येष्ठाय कनिष्ठाय च नमो पूर्वजाय च परजाय च మోంతా తుఫాను నేపథ్యంలో భీమడోలు మండల గ్రామాల్లో ఏలూరు డిఎల్డిఓ లక్ష్మి, భీమడోలు తహసీల్దార్ బి రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవి పర్యటించారు. ఈ సందర్భంగా పొలసనపల్లి, భీమడోలు, వడ్లపట్ల, నరెడ్లగూడెం, పోళ్ల, కొల్లేరు, డెల్టా మెట్ట ప్రాంతాల్లో డిఎల్డిఓ తహసీల్దార్ బృందం పర్యటించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే స్థానికులకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పలు సూచనలు చేస్తూ వారిని అప్రమత్తం చేశారు. అనంతరం తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ మోంతా తుఫాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తీవ్ర గాలులు, భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లలోని వ్యక్తులను లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, తీవ్ర గాలుల సమయంలో ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని సూచించారు. తహసీల్దార్ బి రమాదేవి మాట్లాడుతున్నాను. మన వాతావరణ శాఖ అదేవిధంగా శ్రీ జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన సూచనల మేరకు మోంతా సైక్లోన్ అని చెప్పేసి మనకి ఈ రానున్న 2-3 రోజుల్లో కూడాను 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, అదేవిధంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పిన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు అన్ని లోలయింగ్ ఏరియాస్, అదేవిధంగా డ్రైన్స్ అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. భారీ హోర్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా తీస్తున్నాము పంచాయతీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని. కాబట్టి ప్రజలందరికీ మా తరపున విజ్ఞప్తి ఏంటి అంటే, ఒకవేళ టెంపరీ షెల్టర్లో కనుక ఉంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు రిలీఫ్ సెంటర్ ఓపెన్ చేసి ఈ 3 రోజులు కూడా రిలీఫ్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పాడుపడిన పెంకుటిల్లు లేదు అనేసి అంటే గుడిసెల్లో ఉన్నా కూడాను మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాము. అదేవిధంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజేయమని చెప్తున్నాము. గాలి విస్తారంగా వస్తుంది అని అనుకున్నప్పుడు బయట సంచరించవద్దు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరికైతే ఈ డేట్ ఆఫ్ డెలివరీ అనేది నెక్స్ట్ 15 డేస్లో ఉందో వాళ్ళని కూడా ఇమీడియట్గా సిహెచ్సి కానీ దగ్గరలో ఉన్న పిహెచ్సి కానీ షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. లేదు వాళ్ళ చుట్టాలింటికి వెళ్తామన్నా అక్కడికి కూడా మేము షిఫ్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరినీ బయట ఎక్కువ సంచరించొద్దని, ఎదురుగాలు తిరుగుతున్న సందర్భంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రికల్ శాఖ వారిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా కూడా రెవెన్యూ, పంచాయతీ ఎవరిని సంప్రదించినా కూడాను పర్వాలేదు, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మోంతా తుఫాను వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనలతో తిరుపతి జిల్లా గూడూరు పురపాలక సంఘ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని సంఘ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08624295854కు తెలియచేయాలని సూచించారు. చిన్నపిల్లలను కాలువలు, చెరువుల్లో ఈతకు పంపవద్దని, పాత భవనాలలో ఉండేవారు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. శాఖ అధికారులు కూడా వారి ముందస్తు చర్యలకై ప్రణాళిక రెడీ చేసుకొని సిద్ధంగా ఉండడం జరిగింది. అలానే మన గూడూరు పట్టణంలో కూడా 34 వార్డుల్లో ఎక్కడైనా సరే ఇబ్బంది జరిగిన వెంటనే మాకు తెలియపరచడం కోసం అని చెప్పని ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూము 24 గంటలు పనిచేస్తుంది. ఒక 3 బ్యాచ్లుగా రెడీ చేసి 3 బ్యాచ్లని మనం కంట్రోల్ రూమ్లో ఉంచుతున్నాము. కంట్రోల్ రూమ్ నంబరు 08624295854. ఇది గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్లో కూడా మనం ఉంచడం జరిగింది. అది పబ్లిక్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కంట్రోల్ రూమ్ నంబరు 08624295854. ఈ నంబర్ కానీ ఫోన్ చేసి ఎక్కడ అంటే చెట్లు విరిగిపడిపోవటం కానివ్వండి, కరెంటు స్తంభాలు కానివ్వండి, తర్వాత వాటర్ లాగింగ్ కానివ్వండి, వాటర్ సప్లై ప్రాబ్లం కానివ్వండి, ఏ సమస్య ఉన్నా సరే మీరు వెంటనే ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసినట్టయితే మా సిబ్బంది అంతా అప్రమత్తమై వెంటనే తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది.
కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పశువులు పెంపకందారులు ఎవరైతే ఉన్నారో రేపు ఎల్లుండి ఆవులెల్లుండి అంటే 27, 28, 29 ఎక్కువ గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి పశువుల్ని దయచేసి బయటికి పొలాల్లోకి పంపించొద్దని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలా జరిగినట్లయితే ఏమవుతుందంటే అవి చెట్ల కింద, ఈ వర్షానికి చెట్ల కింద ఉంటాయి. దాన్ని మేపడానికి పోయినటువంటి కాపర్లు కూడా చెట్ల కింద ఉండే అవకాశం ఉంది, పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా ప్రాణ నష్టం కానివ్వండి, పశువులు లేదంటే జంతు నష్టం కానీ జరగకూడదు ఉండాలని చెప్పని అది పై అధికారులు అందరూ ఆదేశించడం జరిగింది. ఇది జరగకుండా ఉండాలి అని అంటే మనం ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఈ పశువుల పెంపకందారుని, గొర్రెల పెంపకందారుని కోరేది ఏంటంటే రేపు ఎల్లుండి ఆవులెల్లుండి దయచేసి పొలాల్లోకి ఆ జీవాలని వదలొద్దని చెప్పని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే మనకున్నటువంటి పైన పడుతున్నటువంటి వర్షాలకి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, చప్టాల మీద కూడా నీళ్లు పారుతూ ఉన్నాయి. దానికి ముందస్తు చర్యలుగా అటు ఇటు ఎలాంటి కదలికలు లేకుండా మనం కంచి వేయటం జరిగింది. ప్రజలు కూడా ఆ దరిదాపు అక్కడ ఆ క్యాజ్వే దాటం ఆపేశారు. వాహనాలు కూడా ఏం వెళ్ళటం లేదు. దానికి పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్పీ గారు మరియు ఇతర సిఐలు, ఎస్ఐలు కూడా ఇప్పుడు పెట్రోలింగ్ చేస్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నారు. అయితే ఈ యొక్క వర్షం నీళ్ళలో ఈ కాలువల్లో కానీ, చెరువుల్లో కానివ్వండి, తర్వాత ఈ నదుల్లో కానివ్వండి, నీటి ప్రవాహంలో ఈత సరదా ఎక్కువ ఉంటుంది. కుర్రకారికి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి. తల్లిదండ్రులను కోరేది ఏంటంటే దయచేసి పిల్లల్ని ఈ 3-4 రోజులు ఉధృతంగా, 3-4 రోజులే కాదు తర్వాత కొన్ని రోజులు కూడా ఉధృతంగా ఈ యొక్క నదులు ప్రవహిస్తూ ఉంటాయి, కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేసి ఇంటిని దాటకుండా ఉండాలని చెప్పి చూసుకోవాలని చెప్పని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొంతా తుఫానుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష, అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. కోస్తా జిల్లాలపై మొంతా ప్రళయం, రాబోయే 4 రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక. కర్నూలు బస్సు ప్రమాదానికి బెల్ట్ షాపులు విక్రయించిన నకిలీ మద్యమే కారణమన్న వైసీపీ నేత మోహన్ రెడ్డి, ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్. ఫేక్ ప్రచారాలకు వైసీపీ కీలక అడ్రస్గా మారిపోయిందన్న టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కర్నూలు బస్సు అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.